Good morning. Welcome back to the channel Lilies of the Valley. Today we are going to have the daily dose of devotion. అది 1840 సంవత్సరం వియన్నా ఊర్లో ఎక్కడ చూసినా తల్లి తర్వాత శిశువులు భయంకరంగా మరణిస్తున్న దినాలన్నమాట అవి. వాళ్ళు చాలామంది డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అక్కడున్న గవర్నమెంట్ అఫీషియల్స్ అంతా కూడా ఆ కాజ్ ఏంటి అని వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారనమాట. కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఆ యొక్క కారణం కానీ ఆ యొక్క ఎందుకు ఈ శిశువులు చనిపోతున్నారని వాళ్ళకి తెలియట్లేదు. వియన్నా మెటర్నిటీ వార్డ్ అనే ఒక హాస్పిటల్లో ఒక యంగ్ డాక్టర్ నేమ్డ్ ఇగ్నాస్ సెమెల్విస్ అనే ఒక డాక్టర్ ఉండేవాడు. తను ఇవన్నీ ప్యాటర్న్ ఆఫ్ ఈ యొక్క ఎలా మరణిస్తున్నారు ఏంటి అని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డెత్ని. ఎక్కువ శాతం మరణాలు అనేవి ఎవరైతే డాక్టర్స్ శిశువుకి జన్మనిస్తున్నారో వాళ్ళల్లో ఎక్కువ చనిపోయే మరణించిన వ్యక్తులు చాలామంది ఉన్నారనమాట. కంపేర్ టు ద నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్ హూ డిడ్ ద సేమ్ డెలివరీస్ ఇన్ ద సేమ్ రూమ్. తను ఏం ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాడంటే ఎవరైతే డాక్టర్స్ ఆటోప్సీ ఆర్ పోస్ట్ మార్టం చేసిన తర్వాత డెలివరీస్ కోసం వెళ్ళిన వాళ్ళల్లో ఎక్కువ శాతం మరణాలని అనేది అబ్జర్వ్ చేశాడు కంపేర్ టు ద మిడ్వైఫ్స్ హూ ఆర్ నాట్ అలౌడ్ టు డూ ద పోస్ట్ మార్టం. హీ ఇంట్రడ్యూస్డ్ అ క్లోరిన్ సొల్యూషన్. సో ఆ క్లోరిన్ సొల్యూషన్లో ఎప్పుడైతే వాళ్ళు డాక్టర్స్ చేతులు కడుక్కోవడం స్టార్ట్ చేశారో బిఫోర్ గోయింగ్ టు ద డెలివరీ దే అబ్జర్వ్డ్ ఎ మ్యాసివ్ డిక్లైన్ ఇన్ ద డెత్స్ ఇన్ ద సిటీ అనమాట. ఈ ప్రపోజ్డ్ అ థియరీ రిగార్డింగ్ బట్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ కానీ చాలామంది ఇన్ని మాక్ చేశారు, ఇన్ని చాలా చిత్రహింసలు పెట్టారు. తను ఏదైతే ఆ థియరీని కనిపెట్టాడో చాలామంది అవహేళన చేశారన్న. బట్ హీ విత్స్టూడ్ ఆల్ దోస్ ట్రబుల్స్ అండ్ ట్రయల్స్. ఆ దినాలలో జర్మ్ థియరీ కానీ ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ వల్ల కానీ ఒక రోగం వస్తుంది అనేది అది నమ్మేవాళ్ళు కూడా కాదనమాట ఆ చుట్టుపక్కలలో. కానీ తను స్టాండ్ తీసుకున్నాడు. తను ఏదైతే పని చేస్తున్నాడో ఇది దీనివల్లనే అయి ఉండొచ్చు అని తను స్టాండ్ తీసుకోవడం వల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి అన్నమాట. ఆ యొక్క నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంతోమందిని ఎంకరేజ్ చేయడం వల్ల. సో మెనీ డేస్ లేటర్ ఎ గ్రేట్ రీసెర్చ్ వాజ్ డన్. అండ్ ఆ రీసెర్చ్లో తేలిన తర్వాత జర్మ్ థియరీ తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు ఇంతకుముందు ఇగ్నాస్ సెమెల్విస్ చేసిన గొప్ప పరిశోధనని మెచ్చుకుని హీ ఈజ్ నౌ బీయింగ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం ఇంకా చూసినట్టయితే ఎన్ఐవి వర్షన్లో ఏమనుందంటే దేర్ఫోర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కన్ఫర్మ్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్ ఫర్ ఇఫ్ యూ డూ దీస్ థింగ్స్ యూ విల్ నెవర్ స్టంబుల్. మన జీవితంలో కూడా చాలాసార్లు ఆటుపోట్లు కానీ ఇవన్నీ వచ్చి ఉండొచ్చు. కానీ మనం దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో మనం తెలుసుకున్నప్పుడు మనం దానికోసం ఎప్పుడైతే దేవుని కోసం నిలబడతామో దేవుడు నిన్నే కాదు నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తాడనమాట. సో ఇందాక మనం ఏదైతే స్టోరీని మనం డిస్కస్ చేసామో ఇగ్నాస్ సెమెల్విస్ అనే ఆయన ఈవెన్ హీ ఫేస్డ్ ద డెత్ వార్నింగ్ ఫ్రమ్ హిస్ కొలీగ్స్ అండ్ డాక్టర్స్ కూడా. బట్ he stood on the truth. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మెనీ పీపుల్ అండ్ మెనీ ఆర్ బ్లెస్డ్ బై హిస్ వర్క్స్. సో మనం కూడా మన యొక్క జీవితాలలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా సరే దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో మన యొక్క ఫీల్డ్లో కానీ మన యొక్క జాబ్లో కానీ మనం తెలుసుకున్నప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా కానీ మనం నించుంటాం. Therefore, my brothers and sisters, know your calling in Christ, or know your calling in your job, in your field, or in anything you do. Make sure your testimony is firm. Make sure you know your calling, and make sure that you have a very good relation with God. He will bless you, and He will also bless the generations and also the people surrounding you. Thank you. Have a nice day.